పార్టీ నుంచి బయటకు వెళ్ళిన కవిత గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేశారు కేసీఆర్ గారు అని చెప్పేసి, దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? కవిత గారు మాట్లాడారు. ఉద్యమకారులకు న్యాయం చేసిందే కేసీఆర్ గారు. ఉద్యమకారులతోనే కేసీఆర్ గారితోనే ఉద్యమకారులు. ఒక్కడుగా బయలుదేరిన కేసీఆర్ వెంట కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి కోదండరాం సార్ లాంటి వాళ్ళు, మేధావి వర్గము, అటెన్క కవులు, రచయితలు, ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఒక్క వర్గం కాదండి, సబ్బండ వర్గాలు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినాయి. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్ర సాధ్యం అవుతుంది, రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందని నమ్మి విశ్వసించి అందరూ ఆయనతో కలిసి నడిచిరు. తెలంగాణ ప్రజలందరూ ఉద్యమం చేసిరు. ఉద్యమం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు. ఉద్యమం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొద్ది మంది, పిడికెడు మంది ఉద్యమకారులను ఆయా వాళ్ళు చేసినటువంటి పనితీరును బట్టి వాళ్ళని మొదటి వరుసలో గుర్తించిండ్రు. ఎట్లెట్లా వాళ్ళని గుర్తించాను అట్లట్లా గుర్తించారు. ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు, సకల జనుల సమ్మె చేసిండ్రు అని చెప్పి వాళ్లకు ఒక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంక్రిమెంట్, ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రతి నెల ఇప్పటికీ తీసుకుంటారు తెలంగాణ ఉద్యోగులు. ప్రత్యేక ఇంక్రిమెంట్ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ వస్తుంది. అట్లా అన్ని వర్గాలను ఉద్యోగులుగా వాళ్ళకి పదవులు ఇవ్వలేరు కాబట్టి ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు. రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్న వాళ్ళను ఎమ్మెల్యేలు చేసిండ్రు, ఎంపీలు చేసిండ్రు, ఎమ్మెల్సీలు చేసిండ్రు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు. పదవులు తక్కువ, పాల్గొన్న వాళ్ళు ఎక్కువ. మరి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి స్థాయిని బట్టి సాధారణంగా ప్రజలందరూ ఏ ఉద్దేశంతో ఉద్యమంలో కదిలిండ్రు? రాష్ట్రం కావాలని కదిలిండ్రు, మా రాష్ట్రం మాకు కావాలని కదిలిండ్రు, మా తెలంగాణ మాకు కావాలని కదిలిండ్రు, మా కొలువులు మాకు కావాలని కదిలిండ్రు. సాధ్యమైంది కదా. కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిండ్రు కదా, తెచ్చిండ్రు కదా, అదే ప్రధాన ఉద్దేశం కదా. కానీ అందులో 50% ఉద్యమకారులకు మాత్రమే జాబ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, మిగతా వాళ్ళందరూ రోడ్ల పైన పడి ఉన్నారని చెప్పేసి కవిత గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఎవరైతే తెలంగాణ అమరులు ఈ కాంగ్రెస్ కారణంగా కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు కాదు, కాంగ్రెస్ హత్యలవి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలవి. 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ మలిదశ ఉద్యమంలో 1200 మందిని మరి పొట్టన పెట్టుకున్నది. డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటే ఈ ఆత్మ బలిదానాలు జరిగేవి కాదు. ఈ ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్. ఆ దోషి, ఆ ముద్దాయి కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నది. కేసీఆర్ మరి న్యాయంగా ఏదైతే చెప్పిండ్రో ఆ చెప్పిన మాట ప్రకారము అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగము, ఇంటికి 10 లక్షల ఆర్థిక సాయం అప్పుడే అందజేసిండ్రు. ఎట్లా? ఆయా పోలీస్ స్టేషన్లో వాళ్ళు బలిదానం చేసుకున్న సందర్భంలో, ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భంలో వారు రాసిన లేఖలు కానీ, వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కానీ, అట్లాంటి లెక్కలోకి పరిధిలోకి తీసి ఆ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసులను కానీ ఆ లెక్కల ఆధారంగా వారికి అవకాశాలు కల్పించి ఆ కుటుంబాలకు 550 పైచిలకు కుటుంబాలకు ఇచ్చిండ్రు. పార్టీలో ఉన్నంతసేపు ఏం మాట్లాడకుండా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆరోపణలు చేయడం పైన అసలు మీరు ఏమనుకుంటున్నారు? కవిత గారి యొక్క ఆరోపణలు ఏవైతే కొన్ని వస్తున్నాయి ఇప్పుడు పార్టీ పైన, మేం కాదు, ప్రజలు అనుకుంటారు. ప్రజలు ఆమె ఏమి ఆశించి మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, సమాజంలో ఎవరైతే అసంతృప్తి వర్గాలు ఉన్నాయో వాళ్ళను వెంటబెట్టుకొని వాళ్ళ కోసం తాను పోరాడుతున్నానని చెప్పి వాళ్ళ బలాన్ని తాను పొందాలనుకుంటున్నారా ఎట్లైనా ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడాలి. కేసీఆర్ గారు 550 అమరుల కుటుంబాలకు, పైచిలకు అమరుల కుటుంబాలకు న్యాయం చేయగలిగినారు, ఇంటికో ఉద్యోగం ఇవ్వగలిగినారు, ఇంటికి 10 లక్షల ఆర్థిక సాయం చేయగలిగినారు, కొన్ని కుటుంబాల పిల్లల్ని చదివిస్తున్నారు. అమరుడు కానిస్టేబుల్ కిష్టన్న కుటుంబాన్ని, ఆ పిల్లల్ని తానే చదివిస్తుంటారు. అమ్మాయి ఇప్పుడు డాక్టరు, అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు వాళ్ళ కొడుకు. అట్లా కేసీఆర్ గారు చేయగలిగినంత చేసింది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క అమరుడు కుటుంబాన్ని కూడా గుర్తించలేదు. మరి కాంగ్రెస్ మీద పోరాడాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా వదిలొచ్చేసిన సొంత పార్టీని ఎందుకు ఇలా? ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజలు కవిత గారి నినాదం
నినాదం వెనుక ఉద్దేశం ఏంటనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము విప్పు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు విజ్ఞులు, ప్రజలకు చాలా అవగాహన ఉంటుంది. వీళ్ళు కొన్ని దుష్ప్రచారాలు కావాలని కాంగ్రెస్ బీజేపీలు దుష్ప్రచారం చేస్తూ కవిత గారు కేసీఆర్ గారు వదిలిన బాణమే అంటారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో అదే మాట్లాడుతున్నారు. కవిత గారు వేరు కాదు, వీళ్ళంతా ఒక్కటే అని చెప్తారు. గతంలో షర్మిలను ఉద్దేశించి కూడా ఇదే మాట చెప్పిండ్రు. షర్మిల కేసీఆర్ గారు వదిలినటువంటి బాణం అని చెప్పిండ్రు. ఏమైంది? ఎవరి పంచన షర్మిల చేరింది. షర్మిలను ఎవరు? మరి కాంగ్రెసే కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పగ్గాలు అప్పగించింది కాంగ్రెసే కదా. దీన్ని బట్టి ఏం స్పష్టమవుతుంది? ఇట్లాంటి బాణాలు కాంగ్రెసే వదులుతుంది. ఇట్లాంటి వాళ్ళ వెనుక కాంగ్రెసే ఉంటుంది. బీఆర్ఎస్గా మాకు కవిత గారితో సంబంధం లేదు. పార్టీ నుంచి మేము పక్కన పెట్టినాం. ఆమె మాట్లాడే మాటలకు బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధము పొంతన లేదు. ఆమె వెనుక ఎవరున్నారనేది ప్రజలకు క్లియర్. సో చివరిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుందంటారు? ఎంత మొత్తంలో మీరు కైవసం చేసుకోబోతున్నారు? ఏ విధంగా? గణనీయమైనటువంటి సంఖ్యను మేము సాధించబోతాం. మంచి సంఖ్యను మేము సాధించబోతాం. పట్టణ ప్రజలు ఏకపక్షంగా బీఆర్ఎస్నే పట్టం కట్టినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు ఉన్నా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందడం జరిగింది. హైదరాబాద్లో మాకు బాగుంది. హైదరాబాద్ లేని తెలంగాణని ఇస్తామని మరి నాడు ప్రకటించాలని చూస్తే మేము సిర్ఫ్ హమారా హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదంతో హైదరాబాద్తో కూడిన తెలంగాణే కావాలి. రాయల తెలంగాణ మాకొద్దు, హైదరాబాద్ లేని తెలంగాణ మాకొద్దు. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ లేని దేహం వ్యర్థం అని చెప్పేసి గట్టిగా పోరాడి హైదరాబాద్ని సాధించుకున్నాం. కృష్ణ కమిషన్ నివేదికలు అన్ని నివేదికలు పక్కన పెట్టి కేసీఆర్ గారు పోరాడి హైదరాబాద్తో కూడిన తెలంగాణ సాధించారు. కాబట్టి హైదరాబాద్ మీద మాకు పూర్తి ఉంది. హైదరాబాద్ ప్రజలకు హైదరాబాద్ను కేటీఆర్ గారు ఏ స్థాయిలో అభివృద్ధి చేసిండ్రు. సినిమా యాక్టర్లు రజనీకాంత్ లాంటి వాళ్ళు, లయా లాంటి వాళ్ళు వచ్చి ఇది హైదరాబాదేనా ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసినాం. హైదరాబాద్ ఇవాళ విదేశాలతో పోటీ పడే విధంగా, అమెరికా లండన్లను తలపించే విధంగా బస్సులు ఇక్కడ. మేము హైదరాబాద్ అభివృద్ధి చేసినాం. మేము అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేసినాం, అనేక చెరువులను అభివృద్ధి చేసినాం, హైదరాబాద్ను సుందరీకరించినాం, హైదరాబాద్కు 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినాం, హైదరాబాద్కు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వగలిగినాం. హైదరాబాద్ మాదే. తప్పకుండా హైదరాబాద్లో మేము గణనీయంగా గెలుస్తాం. జై తెలంగాణ. సో ఇది చూసాం కదా, మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అయితే కాదు, అధికారంలో ఉన్న పార్టీ మినిమం 90% అయినా దాటాలి, 80% అయినా దాటాలి, అదేం దాటలేదు. ఇది కాంగ్రెస్ విజయం అయితే ఎప్పటికీ కాదు, ఇది మా విజయం అని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము ముందుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది.